ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. ఈ వీడియో చాలా అమేజింగ్ అయితే వచ్చింది. ఇది బాయ్స్‌కి అయితే పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అవుతుంది. ఒకసారి చూడండి ఇది. ఇది ఇక్కడ ల్యాండ్ స్క్రీన్‌లో అయితే చూపిస్తాను. ఫుల్ స్క్రీన్‌లో మన ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పెట్టాను. అక్కడ వెళ్లి చూడండి. ఇక్కడ మధ్య మధ్యలో అయితే మ్యూట్‌లో పెడుతున్నాను. నాకు కొంచెం ప్రాబ్లమ్ ఉంది కాబట్టి మ్యూట్‌లో అయితే పెడుతున్నాను. ఒకసారి వీడియో అయితే చూద్దాం మనం. ఒకసారి వీడియో చూడండి, డెమో వీడియో. ఒక వీడియో అయితే చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ప్రాజెక్ట్ అయితే చూద్దాం మనం. ప్రాజెక్ట్ అయితే మనం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రాంట్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఇక్కడ ప్రాజెక్ట్ చూసుకుంటే ఇలాగైతే ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే ఇలాగైతే వస్తుంది మీకు. ఇలా వచ్చిన తర్వాత మీకేమో కెమెరా అయితే ఆన్ చేసుకున్న దాని తర్వాత మీకు కొంచెం మూవ్ చేస్తే ఇక్కడ మీకు మిస్సింగ్ ఫ్రాంట్ అనేది ఒకవేళ వస్తే నేను ఇచ్చిన ఫ్రాంట్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్పుట్ అయితే చేసుకోండి. దాని తర్వాత ఇన్పుట్ ఎలా చేయాలంటే దీంట్లో రేట్ మోషన్లో ఇన్పుట్ ఎలా చేసుకోవాలంటే ఫ్రాంట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి పైన బోనస్ అని ఉంది కదా, బోనస్ సెలెక్ట్ చేసుకొని వ్యూ ఫ్రాంట్స్ అని ఉంది కదా కింద, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకైతే ఇలాగైతే వస్తుంది. దాని తర్వాత పైన త్రీ డాట్స్ ఉంది కదా, 3 లైన్స్, దాన్ని క్లిక్ చేస్తే ఇన్పుట్ ఫ్రాంట్స్ అని వస్తుంది. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు కదా డ్రైవ్లో నుంచి. దాని తర్వాత ఇక్కడ మీకు సపోజ్ ఈ ఫ్రాంట్ ఉందనుకోండి, నేను ఇదే డౌన్లోడ్ చేసుకున్నా. దీన్ని ఇక్కడ ఇంత లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేయండి. తర్వాత దాంట్లో ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత ఆ ఫ్రాంట్ని అయితే దీంట్లో అయితే పెట్టుకున్న దాని తర్వాత మీకు ఇక్కడ పిఎన్జీ ఫోటో అనేది కావాలి. నేను ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఇచ్చాను కదా, ఇక్కడ డబల్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి మీరు పిఎన్జీ ఫోటో అయితే పెట్టుకోవాలి. నేను పిఎన్జీ ఫోటో ఎలా యాడ్ చేసుకోవాలో, నేను బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో నేను పోయిన వీడియోలో అయితే చెప్పాను, అక్కడ చూడండి. మీకు ఒకవేళ ఆ వీడియో దొరకకపోతే పైన కార్డులో అయితే ఇస్తున్నాను, అక్కడ వెళ్ళి చూసుకోండి లింక్ అయితే. అక్కడ దాన్ని ట్యాప్ చేస్తే మీకైతే ఆ వీడియో అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే దాన్ని చూడండి. నేను బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో అనేది ఫోటో రూమ్లో యాప్ అయితే ఎలా రిమూవ్ చేయాలో నేను మొత్తం చెప్పాను. దాని తర్వాత మీరు రిమూవ్ చేసిన ఫోటో ఉంది కదా, సపోజ్ నేను 1 మినిట్, సపోజ్ నేను పెట్టిన ఫోటో, అది రిమూవ్ చేసిన ఫోటో అయితే పెడతాను. చూడండి, ఒక నిమిషం. సపోజ్ ఈ ఫోటో ఉందనుకోండి, నేను ఆల్రెడీ రిమూవ్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఫోటో ఇది. ఇలా అయితే పెట్టుకోండి. డబల్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఇలాగైతే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న దాని తర్వాత ఈ లాస్ట్ బీట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ వరకు అయితే కట్ చేసుకున్న దాని తర్వాత ఇక్కడైతే మీకైతే రెడీ అయిపోతుంది, స్టార్ట్ అయిపోయింది. దీన్ని కిందకి తీసుకొచ్చేయండి. దీన్ని ఎలా అంటే ఇక్కడ షేప్ ఇచ్చాను కదా, ఈ షేప్ కిందకి అయితే తీసుకొచ్చేయండి. ఇలాగైతే సెట్ అయిపోతుంది. దాని తర్వాత మీకు ఇక్కడ ఇది మూవ్ అవుతూ ఉండాలంటే దీన్ని మీరు ఇక్కడ పిఎన్జీ ఫోటోని ట్యాప్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కీ అని ఇక్కడ ఒక కీ పెట్టుకోండి, ఇక్కడ ఒక కీ పెట్టుకోండి. దీన్ని మీరు ఇక్కడ నుంచి ఇటైతే పెట్టుకోండి. ఇటైతే జరుపుకోండి ఫస్ట్ కీ దగ్గరకు వచ్చి. దాని తర్వాత ఈ కీ మధ్యలోకి వచ్చి దీన్ని గ్రాఫ్ అయితే పైకి తీసుకొచ్చేయండి. ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడైతే మీకైతే ఇక్కడ సెట్ అయిపోతుంది. కొంచెం దీన్ని లాస్ట్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొంచెం అయితే జరుపుకోండి, మామూలుగా జరుపుకోండి, కొద్దిగా జరపండి. ఇలాగైతే మూవ్ అవుతుండాలి మీకు. ఇలాగైతే సెట్ అయిపోయింది కదా. ఇలానే నేను ఇక్కడ డబల్ బీట్ మార్క్ అయితే ఇచ్చాను. డబల్ బీట్ మార్క్ దగ్గర వచ్చి సేమ్ అలాగే మీరు ఇది ఈ సైడ్ నుంచి మీరు అంటే లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చింది కదా ఇది, దీన్ని ఇక్కడ బీట్ మార్క్ దగ్గర వచ్చి రైట్ సైడ్ నుంచి తీసుకొచ్చేయండి. దాని తర్వాత ఇక్కడ ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి మీరు కింద నుంచి పైకి తీసుకెళ్ళండి. దాని తర్వాత ఇక్కడికి వచ్చి పైనుంచి కిందకి తీసుకురండి ఆ పిఎన్జీ ఫోటోని. ఇక్కడైతే మీకు 4 ఫొటోస్ అయితే సెట్ అవుతుంది. 4 ఫోటో అయితే సెట్ అయిపోతుంది. ఇక్కడైతే సెట్ అయిపోయిన దాని తర్వాత మీకు ఇక్కడ ఒకటే ఫోటో ఉంటుంది, ఇంకొకటే ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫోటో ట్యాప్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ పిఎన్జీ ఫోటోతో అయితే రీప్లేస్మెంట్ అయితే చేసుకోండి. దాని తర్వాత రీప్లేస్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం మూవ్ జరుపుకుంటే లాస్ట్కి అయితే మీకు ఇక్కడ ఒక ఫోటో కావాలి. ఇక్కడ పిఎన్జీ ఫోటో అనేది యాడ్ చేసుకోండి. నేను సపోజ్ ఒక ఫోటో యాడ్ చేసి చూపిస్తా. ఈ ఫోటో ఉందనుకోండి, ఈ ఫోటో, దీన్ని మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇలాగైతే సెట్ అయిపోయింది. దీన్ని మీరు కెమెరా కిందకైతే తీసుకొచ్చేయండి. ఇలాగైతే సెట్ అయిపోతుంది. బాగా సెట్ అయింది. దీన్ని ఇక్కడికి వచ్చి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత
దీన్ని ఇక్కడ వరకు జరుపుకోండి. కెమెరా ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు జరుపుకోండి. సెట్ అయిపోయింది బాగా. దాని తర్వాత దీన్ని డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసిన దాని తర్వాత దీన్ని కొంచెం ఇటు జరుపుకున్న తర్వాత ఇది లాస్ట్ వరకు అయితే జరుపుకోండి. కెమెరా వరకు జరుపుకున్న తర్వాత దీన్ని ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి అయితే మీ వీడియో అయితే రీప్లేస్మెంట్ చేసుకుంటే అనేది మీ వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ ఇలాగైతే ఫ్రాంట్ అయితే యాడ్ చేసుకుంటేనే మీ వీడియోకి అయితే లుక్ ఉంటుంది. దాని తర్వాత వీడియో అయిపోయిన తర్వాత పైన యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.